హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 3 మనీ అండ్ క్రెడిట్ని బిగిన్ చేయబోతున్నాం అనమాట. ఈ చాప్టర్ చాలా సింపుల్గానూ ఉంటుంది, బాగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే కొంచెం కాన్సెప్ట్స్ అనేవి మనకు థియరిటికల్గా ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనీ, డబ్బు బాగానే ఉంది, తెలుసు అందరికీ మనీ గురించి. క్రెడిట్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. క్రెడిట్ని సింపుల్ వర్డ్స్లో మనం లోన్ అనొచ్చు, లేకుంటే అప్పు అనొచ్చు అనమాట. ఓకేనా? క్రెడిట్ని అప్పు లేకుంటే లోన్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ చాప్టర్లో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనీ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. జనరల్గా మనము డబ్బుని డైలీ లైఫ్లో దేనికోసం యూజ్ చేస్తాం? అన్నిటి కోసం యూజ్ చేస్తాం అనుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. పొద్దున పూట్ల మార్నింగ్ మిల్క్ కొనుక్కోవడానికి. ఓకేనా? తర్వాత జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే బయట టిఫిన్ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. మనకు ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో, మనకు పాలు అట్లా ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో టిఫిన్, దాంట్లో మనీ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఎక్స్చేంజ్లో అర్థమవుతుందా? మనీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ద యూజ్ ఆఫ్ మనీ స్పాన్స్ ఎ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్. మన యొక్క రోజువారీ జీవితంలో డబ్బు అనేది కీలక పాత్రను పోషిస్తుందన్నమాట. లుక్ అరౌండ్ యూ and you would easily be able to identify several transactions involving money in any single day. మనము రోజువారీ జీవితంలో మన చుట్టూ గమనించినాం అనుకోండి, చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట, మనీ రిలేటెడ్వి. ఒక్క రోజులో ఒక గంటకే చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ మనం మార్కెట్లోకి వెళ్ళి నిలబడినాం అనుకోండి, మన చుట్టుపక్కల మనీతో కూడినవి ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయో గంటలో ఒకసారి గమనించవచ్చు. కెన్ యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దిస్? మీరు ఏమైనా లిస్ట్ ప్రిపేర్ చేయగలరా? మీరు డైలీ లైఫ్లో మనీని ఎక్కడెక్కడ వాడతారో చేద్దాం. చెప్పినా కదా, పాలకి, తర్వాత టిఫిన్కి, ఇంకా ఎక్కువైతే వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, ఇంకా ఎక్కువైతే వీకెండ్ సమయంలో మనము సినిమాస్కి, షాపింగ్కి, ఇలా మనం మనీ అనేది ఖర్చు పెడతాం అన్నమాట. In many of these transactions, goods are being bought and sold with the use of money. ఈ అన్ని ట్రాన్సాక్షన్స్లో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా దాంట్లో ఏవైతే వస్తువులు, గూడ్స్ అంటాం, వాటిని తెచ్చి అమ్ముతున్నారు. దేనికోసం అంటే మనీ కోసము. ఓకేనా? ఇన్ సమ్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్ విత్ మనీ. ఈ ట్రాన్సాక్షన్స్లో మనకు సర్వీసెస్ కూడా ఎక్స్చేంజ్ అవుతున్నాయి అన్నమాట మనీ రూపంలో. ఫర్ సమ్ దెర్ మైట్ నాట్ బి ఎనీ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ టేకింగ్ ప్లేస్ నో, బట్ ఏ ప్రామిస్ టు పే మనీ లెటర్. కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్లో మనం ఇట్లా చూస్తూ ఉంటాం. సపోజ్ మనకు తెలిసిన షాప్ యాప్ అనే అనుకో, స్ట్రీట్లో ఉంటాడు, బాగా తెలుసు, రోజు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. ఒకరోజు పొరపాటున నువ్వు మనీ అనేది మర్చిపోయినావు వెళ్ళేటప్పుడు షాప్కి. నువ్వు అప్పుడే ఆ అంకుల్కి ఏం చెప్తావు? అంకుల్ ఈరోజు మర్చిపోయినాను, రేపు ఇచ్చేస్తాను అంకుల్ అని చెప్తావు కదా. ఆ అప్ప కూడా నీ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి, సరేలే తెలిసిన పిల్లోడే కదా, మళ్ళీ రేపు తెచ్చిస్తాడులే, అట్లే మోసం చేయడులే అని నమ్మకంతో సరేలే పోనిస్తాడు నిన్ను. మనము ఇప్పుడు ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ అనేది ఏర్పరుస్తున్నారనమాట మనీ రిలేటెడ్. మనీ అనేది మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మన సింగిల్ డేలో చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, దాంట్లో మనీ రిలేటెడ్వి చాలా ఉంటాయి. ఓకేనా? ఆ మనీ వస్తువులు తెచ్చి అమ్మడం దానికోసము, అలాగే సర్వీసెస్ కోసము మనీ ఎక్స్చేంజ్ అనేది. తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్లో ఇలా ప్రామిస్ అనేది చేస్తాం, డబ్బు మళ్ళీ చెల్లిస్తాము, నమ్మకం పెట్టుకోండి అనే ప్రామిస్ చేస్తాం అన్నమాట. ఇలా మన డైలీ లైఫ్లో చాలా ట్రాన్సాక్షన్స్ అనేది మనం చూడగలుగుతున్నాం. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్ ఇన్ మనీ? కానీ మీకు డౌట్ రాదా, ఎందుకు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ మనీ వల్లనే జరుగుతాయి, మనీతోనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, ఎందుకు? క్వశ్చన్ వస్తుంది ఎందుకు అని.
ఓకేనా, ఆ క్వశ్చన్ని మనం ఇప్పుడు చూద్దాం. మనీ లేకోకుండా మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోలేమా? చేసుకుంటే ఏమవుతుంది? ఎందుకు చేయలేము అంటే ఏం రీజన్స్? ఇదంతా మనం ఇప్పుడు టాపిక్లో చదవబోతున్నాం అనమాట. ద రీజన్ ఈజ్ సింపుల్. దీనికి ఆన్సర్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట, చాలా సాధారణమైన ఆన్సర్. ఏమి అంటే ఏ పర్సన్ హోల్డింగ్ మనీ కెన్ ఈజీలీ ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ ఎనీ కమోడిటీ ఆర్ సర్వీస్ దట్ హీ ఆర్ షీ మైట్ వాంట్. మనీ అనేది ఒక ఈజీలీ ఎక్స్చేంజ్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు బార్టర్ సిస్టమ్ అనేది చదువుకుంటాం, ఓకేనా. దాంట్లో మనకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తువులతో మార్పిడి చేసి ట్రాన్సాక్షన్స్ అనేటివి జరుపుకుంటారనమాట. అప్పుడు చాలా కష్టమవుతుంది. ఆ కష్టం ఏందో కూడా చూద్దాం, ఓకేనా. మనకి ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఏ వస్తువునైనా ఏ సర్వీస్నైనా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనీ అనేది సింపుల్ వే అనమాట, మనీతో ఎక్స్చేంజ్ చేసుకోవడం. థస్ ఎవ్రీవన్ ప్రిఫర్స్ టు రిసీవ్ పేమెంట్స్ ఇన్ మనీ అండ్ దెన్ ఎక్స్చేంజ్ ద మనీ ఫర్ థింగ్స్ దట్ మ్యానుఫ్యాక్చరర్. ప్రతి ఒక్కరూ మనకు ట్రాన్సాక్షన్ యొక్క వాల్యూ అనేది మనీలోనే తీసుకోవాలనుకుంటారు, డబ్బుతోనే తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఆ మనీని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన వేరే ట్రాన్సాక్షన్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కాబట్టి. టేక్ ద కేస్ ఆఫ్ ఏ షూ మ్యానుఫ్యాక్చర్. ఇక్కడ మనకు ఒక షూ మ్యానుఫ్యాక్చర్ది ఒక కేసు ఇచ్చినారనమాట, అది చదువుదాము. హీ వాంట్స్ టు సెల్ షూస్ ఇన్ ద మార్కెట్ అండ్ బై వీట్. ఒక మార్కెట్లో షూ మేకర్ అనే యాప్ ఉన్నాడనమాట. అతడు తన యొక్క షూస్ అనేది అమ్మాలనుకున్నాడు. అమ్మినాక వచ్చిన డబ్బుతో అతడు వెయిట్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. ద షూ మ్యానుఫ్యాక్చర్ విల్ ఫస్ట్ ఎక్స్చేంజ్ షూస్ దట్ హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఫర్ మనీ. ఫస్ట్ అతడు వీట్ కొనుక్కోవాలంటే ఫస్ట్ తన దగ్గర ఉన్న షూస్ని అమ్మాలి. అమ్మినప్పుడు వచ్చిన డబ్బుని వాడి అతడు వీట్ అనేది కొనుక్కుంటాడనమాట. అండ్ దెన్ ఎక్స్చేంజ్ ద మనీ ఫర్ వీట్. తర్వాత అతడు వీట్ అనేది కొనుక్కుంటాడనమాట. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు. ఏమి, మార్కెట్లో షూ మేకర్ ఉన్నాడు, అతడికి వీట్ కొనుక్కోవాలి ఉంది. వీట్ కొనుక్కోవాలి అంటే ఫస్ట్ అతడు తన దగ్గర ఉన్న షూస్ని అమ్మినాక వచ్చే డబ్బుతో కొనుక్కోవాలి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకవేళ ఈ ప్రపంచంలో, ఈ లోకంలో డబ్బే లేదనుకుందాం. అప్పుడు ఆ షూ మేకరు వీట్ ఎలా కొనుక్కుంటాడు? క్వశ్చన్ వస్తుంది, ఎలా కొనుక్కుంటాడని. అతడికి వీట్ అవసరం చపాతీ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా. ఎలా కొనుక్కుంటాడని క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సరే బార్టర్ సిస్టమ్ అనమాట. బార్టర్ సిస్టమ్ అంటే ఏమి? బార్టర్ సిస్టమ్ అంటే ఎవరికైనా ఒక వస్తువు కావాల్సి ఉందో ఆ వస్తువు ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉండే వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, imagine how much more difficult it would be if the shoe manufacturer had to directly exchange shoes for wheat without the use of money. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ షూ మేకరు అతడు డైరెక్ట్గా ఆ షూస్ని వీటితో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుందో ఆలోచించుదాం. He would have to look for a wheat growing farmer who not only wants to sell wheat but also want to buy the shoes in exchange. ఇప్పుడు చూడండి, మనకు బార్టర్ సిస్టంలో మనీ అనేది ఉండదు. మనీ లేనప్పుడు వస్తువులనే మనం ఎక్స్చేంజ్ రూపంలో వాడుకోవాలి. ఇప్పుడు షూ మేకర్కి వీట్ అనేది కావాలి, గోధుమ పిండి అనేది కావాలి, ఓకేనా. అతడు వీట్ సెల్లర్ని వెతకాలి. ఎటువంటి వీట్ సెల్లర్ని? అతడు ఎటువంటి వీట్ సెల్లర్ని వెతుకుతాడో అతనికి కూడా షూస్ అనేది అవసరం అయి ఉండాలి. అప్పుడే కదా ఈ షూ మేకర్ ఆ వీట్ సెల్లరు వాళ్ళ దగ్గర ఉండే కమోడిటీస్ లేకుంటే మెటీరియల్స్ లేకుంటే గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అతనికి వీట్ సెల్లర్కి షూస్ అవసరం లేదనుకో, అప్పుడు ఈ షూ మేకర్కి వీట్ అనేది రాదు. ఎందుకంటే అతడికి షూస్ అవసరం లేదు కాబట్టి ఎక్స్చేంజ్ అనేది జరగదు అనమాట. దట్ ఈజ్ బోత్ పార్టీస్ హ్యావ్ టు అగ్రీ టు సెల్ అండ్ బై ఈచ్ అదర్ కమోడిటీస్. కాబట్టి మనకు ఈ బార్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు రెండు పార్టీస్, సెల్లరు, కన్జ్యూమరు ఇద్దరు సాటిస్ఫై అవ్వాలి ఎక్స్చేంజ్ చేసుకున్న గూడ్స్తో. అంటే ఇక్కడ సెల్లర్ వచ్చేసి మనకెవరు, షాప్ కీపరు, కన్జ్యూమర్ వచ్చేసి వీట్ సెల్లరు. వాళ్ళిద్దరూ
సాటిస్ఫై అయినప్పుడే మనకు బార్టర్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరికి ఇప్పుడు వీట్ సెల్లర్కి ఏమో షూస్ కావాలి, రివర్స్ తీసుకుందాం, కానీ షూ మేకర్కి ఏమో వీట్ అవసరం లేదు, అప్పుడు బార్టర్ సిస్టమ్ అనేది జరగదు. అర్థమవుతుందా? బార్టర్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో మనీ ఫర్ ది ట్రాన్సాక్షన్స్. సో థింగ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద పీపుల్. దిస్ ఈజ్ కాల్డ్ బార్టర్ సిస్టమ్ అనమాట. కానీ బార్టర్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి, సక్సెస్ఫుల్గా జరగడానికి ఒక కండిషన్ అనేది ఉంది. ఆ కండిషన్ పేరే డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనమాట. ఏం కండిషను? డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఏంటి? నేను ఇంతకుముందే చెప్పిన బార్టర్ సిస్టంలో మనకు అది సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆ సిస్టమ్ మనకు రెండు పార్టీస్, సెల్లర్ కన్జ్యూమర్ ఇద్దరు సాటిస్ఫై అవ్వాల వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న గూడ్స్తో. కాబట్టి వాళ్ళు అలా సాటిస్ఫై అయినప్పుడే బార్టర్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అదొక కండిషన్. ఆ కండిషన్ మనం డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనమాట. రెండు పార్టీస్ ఒప్పుకోవాలి అని అర్థం. వెన్ ఎ పర్సన్ డిజైర్స్ టు సెల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద అదర్ విషెస్ టు బై. ఒకవేళ ఒక వ్యక్తి అతడు ఏమైతే అమ్మాలనుకుంటున్నాడో ఎదుటి వ్యక్తి కూడా అదే కొనాలి అని ఆశించినప్పుడు అది మనకు బార్టర్ సిస్టమ్ అవుతుందన్నమాట. బార్టర్ సిస్టంలో మనకు మెటీరియల్స్ అనేవి డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. దాంట్లో మనకు మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. బార్టర్ సిస్టమ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అని ఇచ్చినారు పిక్చర్స్ రూపంలో. వినండి. I will give you shoes for your weight. I don't need shoes. I need clothes. I want shoes but I don't have wheat. ఇప్పుడు చూడండి, ఇతనికి వీట్ కావాలి. ఓకే, ఇతడి దగ్గర వీట్ ఉంది, కానీ ఇతనికి లేదు. ఎందుకంటే ఇతడికి షూస్ అవసరం లేదు. ఇతడికి క్లాత్స్ కావాలి, కానీ ఈ అప్ప దగ్గర క్లాత్స్ అనేటివి లేవు. ఇప్పుడు చూడు, కానీ ఈ అప్పకేమో షూస్ కావాలి, కానీ ఇతడి దగ్గర వీట్ లేదు. ఇది మనకు మెయిన్ ప్రాబ్లం అనమాట బార్టర్ సిస్టంలో. బార్టర్ సిస్టమ్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది ఎప్పుడు? డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు అనమాట. ఇన్ కాంట్రాస్ట్, ఇన్ ద ఎకానమీ వేర్ మనీ ఈజ్ ఇన్ యూజ్, మనీ బై ప్రొవైడింగ్ ద క్రూషియల్ ఇంటర్మీడియట్ స్టెప్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అదే ఇప్పుడు మనీ అనేది ఈ ప్రపంచంలో ఉందనుకో, ఓకేనా, ఈ ప్రపంచంలో మనీ అనేది ఉందనుకో, ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరిగిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్స్ అనేటివి ఈజీగా జరిగిపోతాయి. అప్పుడు మనకు ఇది ఏదైతే డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉందో దాని అవసరం మనకు ఉండదన్నమాట. కానీ బార్టర్ సిస్టంలో మనకు మనీ లేదు కాబట్టి ఇరువైపులా ఒప్పుకోవాలి, కాబట్టి అది ఏదైతే ఒప్పుకోవాలి అంటామో దాన్ని డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటాం అనమాట. కానీ ఆ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది మనకు మనీ ఉండే ప్రపంచంలో అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది ఎందుకు అని. ఇట్ ఈస్ నో లాంగర్ నెసరీ ఫర్ ది షూ మ్యానుఫ్యాక్చర్ టు లుక్ ఫర్ ఏ ఫార్మర్ హూ విల్ బై హిస్ షూస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సెల్ హిమ్ వీట్. ఇప్పుడు చూడండి, మనీ ఉండే ప్రపంచంలో షూ మేకరు అటువంటి ఫార్మర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫార్మర్ కోసం? ఎటువంటి ఫార్మర్ అంటే అతనికి షూస్ అవసరం, అతడి దగ్గర వీట్ ఉండాలి. అటువంటి ఫార్మర్ కోసం వెతకడం అవసరం లేదు. అతడు ఇప్పుడు షూ మేకరు ఎవరికైనా షూస్ అమ్మి మనీ తీసుకోవచ్చు. ఆ మనీని అతడు ఎవరికైనా ఇచ్చి వీట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకు మనీ అనేది కీలక పాత్రను పోషిస్తుంది అన్నమాట. బార్టర్ సిస్టమ్ మనకు సక్సెస్ఫుల్ కాదు, అన్సక్సెస్ఫుల్ అనమాట. కాబట్టి మనీ అనేది మనకు ఇంటర్మీడియట్ ఎక్స్చేంజ్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు షూ మ్యానుఫ్యాక్చర్ వెతకాల్సిన అవసరం లేదు. ఎవరికి షూస్ కావాలి, ఎవరి దగ్గర వీట్ ఉంది, వాళ్ళకి షూస్ అవసరమో లేదో కనుక్కుందాం కదా అని వెతకాల్సిన అవసరం లేదు. నా దగ్గర షూస్ ఉన్నాయి, వేరే వాళ్ళకి అమ్ముతా, వాళ్ళు నాకు మనీ ఇస్తారు, ఆ మనీని నేను వాడి వీట్ అనేది కొనుక్కుంటా అన్నమాట. ఇలా మనకు ఈజీ అవుతుంది. ఆల్ హీ హ్యాస్ టు డూ ఈజ్ ఫైండ్ ఎ బయ్యర్ ఫర్ హిస్ షూస్. వన్స్ హీ వాజ్ ఎక్స్చేంజ్డ్
హిస్ షూస్ ఫర్ మనీ హీ కెన్ పర్చేస్ వెయిట్ ఆర్ ఎనీ అదర్ కమోడిటీ ఇన్ ద మార్కెట్. చెప్పిందిలా ఇప్పుడు అతడు వీటి ఎవరి దగ్గర ఉంది, వాళ్ళకి షూస్ అవసరమా లేదా దానికోసం వెతికే పని లేదు. అతడు ఇటువంటి వ్యక్తుల కోసం కాదు, ఎవరు వ్యక్తులు వాళ్ళకి షూస్ అనేటివి అవసరం, వాళ్ళకి ఆ షూస్ అమ్మి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని వాడి అతడు వీటన్నా కొనుక్కొని వేరే వస్తువులైనా కొనుక్కోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనకు కంక్లూజన్ ఏమొస్తుంది, ఇదే మనకు ఇంపార్టెంట్ అనమాట. సిన్స్ మనీ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో లేకుంటే ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మనీ అనేది కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి మనం ఏమనొచ్చు, మనీని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఒకవేళ ట్రాన్సాక్షన్ నీకు సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే అప్పుడు నీకు మనీ అనేది కంపల్సరీ ఉండవలసిన కండిషన్ అన్నమాట. కాబట్టి మనము మనీని ఏమనొచ్చు ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనొచ్చు అనమాట. ఓకేనా. ఈ చాప్టర్ మనకు 8 మార్క్స్కి వస్తుంది. బాగా వినండి, 8 మార్క్స్కి వస్తుంది. దీనికి చాయిస్ వచ్చేసి మనకు సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలోది చాయిస్ వస్తుంది అనమాట. కానీ మనము ఏ చాప్టర్ని వదిలిపెట్టకూడదు అనమాట. ఈ చాప్టర్ మనకు 8 మార్క్స్కి వస్తుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎట్లయినా అడగచ్చు. ఇప్పుడు అడుగుతాడు, మనీ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని అన్నారు. జస్టిఫై ద స్టేట్మెంట్. మనీని నువ్వు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటున్నావు, ఎందుకంటావు? అప్పుడు నువ్వు ఆన్సర్ ఎలా రాయాలి? ఫస్ట్ మనీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, అది 2 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయి. తర్వాత బార్టర్ సిస్టమ్, దానికి కండిషన్ వచ్చేసి డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్, అది ఎక్స్ప్లెయిన్ చేయి. బార్టర్ సిస్టమ్ అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉందో, కాబట్టి అది కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనీ ఉండడం బెటర్ అనమాట. ఆ మనీతో మనము ఏ కమోడిటీనైనా కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా రోల్ అనేది ప్లే చేస్తుంది అని కంక్లూజన్ ఇవ్వచ్చు అనమాట. అలా మనం ఒకవేళ రాస్తే మనకు 8 మార్క్స్ అనేటివి ఎక్కడికి వెళ్ళావు అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ పిక్చర్స్లో మనీ అనేది కనబడిస్తుంది. మీరు దాన్ని బుక్ని బాగా రుద్దద్దండి, ఎందుకంటే మనీ ఏం బయటికి రాదు. ఓకేనా. ఓకే, పిక్చర్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ అనేది ఫినిష్ అయింది. ఏం టాపిక్? మనీ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. కరెక్టే. ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మనీ అనేది కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి మనీ అనేది మనకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఇప్పుడు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ. మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఏమి? ఇప్పుడు మనము ప్రజెంట్ వరల్డ్లో చూసుకుంటే మనీ అనేది మనం వివిధ రకాల్లో చూస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనం మనీని బిట్ కాయిన్ల రూపంలో చూస్తున్నాం. ఓకేనా. నోట్ల రూపంలో చూస్తున్నాం, కాయిన్స్ రూపంలో చూస్తున్నాం. ఓకేనా. తర్వాత సిల్వర్, గోల్డ్ రూపంలో చూస్తున్నాం. ఇలా మనీ యొక్క ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, రూపాలు ఏవైతే ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇవేమి ఈ రకాలు కావచ్చు, రూపాలు కావచ్చు, మొదటి నుండి ఏముండవు కదా, ఎక్కడో చోట పునాది పట్టి ఉంటుంది. ఆ పునాది పడేటి కంటే ముందు వేరే కరెన్సీ లేకుంటే వేరే ఫార్మ్స్ ఆఫ్ మనీ అనేది ఉంటుంది. ఆ ఫార్మ్ ఆఫ్ మనీ ఏది? క్వశ్చన్ వస్తుంది, ఏ ఫార్మ్ ఆఫ్ మనీ అని. అదే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. వీ హ్యావ్ సీన్ దట్ మనీ ఈజ్ సంథింగ్ దట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడే చదువుకొని వస్తున్నాం. ట్రాన్సాక్షన్స్లో మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కాయిన్స్, ఏ వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాజ్ యూజ్డ్ యాజ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నోట్లు లేకుంటే కాయిన్స్ ఇవి అసలు ప్రిపేర్ అవ్వనప్పుడు లేకుంటే సృష్టించక ముందు, ఇవి అందుబాటులోకి రాకముందు కొన్ని వస్తువుల్ని మనం మనీ రూపంలో వాడేవాళ్ళం అనమాట. ఏ వస్తువుల్ని? సిన్స్ ద వెరీ ఎర్లీ ఏజెస్ ఇండియన్స్ యూజ్డ్ గ్రెయిన్స్ అండ్ క్యాటల్ యాజ్ మనీ. మనకు ఈ కాయిన్స్ కావచ్చు, నోట్లు కావచ్చు, ఇవి రాకముందు మనము ధాన్యాన్ని అలాగే పశువుల్ని వాటిని మనం మనీ రూపంలో చూస్తాం అన్నమాట. అర్థమవుతుందా? మనీ రూపంలో చూస్తాం. వాటిని మనము మనీగా వాడతాం అన్నమాట ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో. దేర్ ఫోర్ కేమ్ ద యూజ్ ఆఫ్ మెటాలిక్ కాయిన్స్. తర్వాత ఆ కాలం పోయి వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కాలం పోయి కాయిన్స్ వచ్చినాయి. అవి గోల్డ్తో తయారై ఉండవచ్చు, సిల్వర్తో తయారై ఉండొచ్చు, కాపర్ కాయిన్స్ కావచ్చు. ఇది మనకు
ఎ ఫేజ్ విచ్ కంటిన్యూడ్ వెల్ ఇన్ టు ద లాస్ట్ సెంచరీ. దీనివల్ల మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీ అయినాయి అనమాట. ట్రాన్సాక్షన్స్ అనేది స్పీడప్ అయినాయి అనమాట. ట్రాన్సాక్షన్స్ అనేవి సులభమైనాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ మీకు ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. బాటర్ సిస్టమ్ అంటన్నా మీకు ఏం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ బాహుబలి 2 సినిమా చూసింటే దాంట్లో మనకు స్టార్టింగ్లో వచ్చే సెకండ్ సాంగ్లో మనకు మార్కెట్ అనేది చూపిస్తారనమాట. ఆ మార్కెట్లో మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసినాం అనుకోండి, సాంగ్లో లెఫ్ట్ సైడ్ వైపు అక్కడ మనకు ఒక వ్యక్తి వేరే వ్యక్తితో వస్తువుల మార్పిడితో ట్రాన్సాక్షన్ అనేది జరుపుతూ ఉంటాడు. అది మనం చూడగలుగుతున్నాం అనమాట. అర్థమవుతుందా? పాటలో మనం అది గమనించగలిగినాం అనమాట. ఓకేనా. మీరు అది ఎప్పుడు గమనించి ఉండరు, కానీ ఒకసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఒకసారి గమనించండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు బార్టర్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ అనేది దొరుకుతుంది. ఓకేనా. ఇప్పుడు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో మనము పూర్వము ఈ పశువుల్ని కావచ్చు, పశు సంపద అని కూడా అంటారు. ముందు మనకు పూర్వం మన ఫోర్ ఫాదర్స్ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ పశువులు ఉంటాయో వాళ్ళని లక్షాధికారులు, కోటీశ్వర్లు అనే వాళ్ళం అనమాట. పశు సంపద అంటాం అనమాట. ధాన్యం ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళని కోటీశ్వర్లు అనేవాళ్ళం. ఓకేనా. తర్వాత అవి పోయి వేరే కాలంలో మనకు కాయిన్స్ అనేవి ప్రింట్ అవ్వడం మొదలుపెట్టినాయి అనమాట. కానీ ఇప్పుడు మనకు కరెన్సీ అనేది ఉందన్నమాట మన ఇండియాలో. ఓకేనా. కరెన్సీ అనేది ఉంది మన ఇండియాలో. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ మనీ అన్నమాట. మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఇంక్లూడ్ కరెన్సీ. మనకు ఏదైతే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఏదైతే ఉందో ఆ టాపిక్, దాంట్లో మనకు మనీ ఏదైతే కరెన్సీ ఉందో, పేపర్ కరెన్సీ, అది కూడా మనకు ఒక ఫార్మ్ ఆఫ్ మనీ అనమాట. అవి నోట్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, కరెన్సీ అనేది. ఓకేనా. అన్లైక్ ద థింగ్స్ దట్ వర్ యూజ్డ్ యాజ్ మనీ అర్లియర్, మోడర్న్ కరెన్సీ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ముందు మనకు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, అలాగే కాపర్ కాయిన్స్ వాడేవాళ్ళం అని విన్నాము. ఆ సమయంలో వాడిన మోడర్న్ కరెన్సీ, ఇప్పుడున్న మన కరెన్సీ అది చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అవి కాయిన్స్. ఇవి మనకు ఇప్పుడు కూడా కాయిన్స్ ఉన్నాయనుకోండి, కానీ ఆ కాయిన్స్ పూర్వంలాగా గోల్డ్తో తయారేం లేవు. కాయిన్స్ ఏమి సిల్వర్తో తయారయ్యి ఏం లేవు, నార్మల్ మెటల్తో తయారయ్యి ఉన్నాయన్నమాట కాయిన్స్ అనేటివి. ఓకేనా. తర్వాత మనకు నోట్స్ అనేటివి మనకు డస్ట్తో, కాటన్తో తయారు చేస్తారు. అది పక్కన పెడితే మనకు మెటల్స్, ప్రీషియస్ మెటల్స్ అనేటివి ఈ కరెన్సీ మేకింగ్లో మనకు వాడట్లేదు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి. అండ్ అన్లైక్ గ్రెయిన్ అండ్ క్యాటల్, దే ఆర్ నేదర్ ఆర్ ఎవ్రీడే యూజ్. అలాగే ఇప్పుడు గ్రెయిన్స్, క్యాటల్ని ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మనీ ఉంది కాబట్టి మోడర్న్ వరల్డ్లో. ద మోడర్న్ కరెన్సీ ఈజ్ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఏమి, ఇప్పుడు కరెన్సీ అనేది ఉంది మన ఇండియాలో, 10 రూపాయల నోట్ అనేది ఉంది. ఆ 10 రూపాయల నోటు కేవలం ఒక కాగితం మాత్రమే, ఒక పేపర్ మాత్రమే. అప్పుడు దానికి వాల్యూ అనేది ఎవరు ఇచ్చినారు? వాల్యూ ఎలా ఉంటుంది? తనకి ఓన్ వాల్యూ అనేది లేదు, మనం వాల్యూ అనేది ఇస్తున్నాం. అప్పుడు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయాలి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా? క్వశ్చన్ వస్తుంది. ఏమని? ఇప్పుడు కరెన్సీ తనకంటూ తాను ఓన్గా తనకు వాల్యూ అనేది లేదు, ఆ వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం ఎందుకు ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా అగ్రీ చేయాలి? డిసగ్రీ చేయొచ్చు కదా. ఎందుకంటే వై ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. కరెన్సీ అనేది కేవలం నోటు, పేపర్తో తయారు చేసిన నోటు. దాన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం? దాన్ని ఎందుకు వాడుతున్నాం? ఎందుకంటే అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యాక్సెప్ట్ అయ్యింది కంట్రీలో. ఎవరి చేత? గవర్నమెంట్ ఆఫ్ ది కంట్రీ, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. సపోజ్ మన ఇండియాలో ఆర్బీఐ మనీ అనేది ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ ఇలా చెప్తుంది, ఏమని? ఈ మనీని ఎవరు వ్యతిరేకించలేరు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా, దీన్ని అప్రూవ్ చేసినది గవర్నమెంటు, కాబట్టి అందరూ దాన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడాల్సిందే అని మనకు మన కంట్రీ యొక్క గవర్నమెంట్ దానికి వాల్యూ అనేది యాడ్ చేస్తుందన్నమాట, వాల్యూ అనేది ఇస్తుందన్నమాట.
ఇన్ ఇండియా ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మన ఇండియాలో ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ బిహాఫ్గా మనకు కరెన్సీ అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. అట్ యాజ్ పర్ ఇండియన్ లా నో అదర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ అలౌడ్ టు ఇష్యూ కరెన్సీ. ఇండియన్ లాస్ ప్రకారం ఏ వ్యక్తి బయట తనకంటూ తాను ఓనుగా కరెన్సీని ప్రింట్ చేయకూడదు. ఓన్లీ ఇండియాలో ఆర్బీఐ మాత్రమే కరెన్సీని మాత్రమే ప్రింట్ చేయగలదు. ఇంకెవ్వరు కరెన్సీని ప్రింట్ చేయలేదు. ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ ఇండివిజువల్ అయినా ప్రింట్ చేయలేడు. కేవలం ఆర్బీఐ మాత్రమే కరెన్సీని ప్రింట్ చేయగలదు. మోరోవర్ ద లా లెజిస్లేచర్స్ ద యూజ్ ఆఫ్ రూపీ as a medium of payment that cannot be refused in setting transactions in India. No individual in India can legally refuse a payment made in rupees. Hence, the rupee is widely accepted as a medium of exchange. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని ఇష్యూ చేస్తనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ. కాబట్టి దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. మనకి మనీ అనేది వద్దు, మాకు వస్తువులే కావాలి అని ఎవడు చెప్పలేదు. ఎందుకంటే దాన్ని అప్రూవ్ చేసినది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి దానికి ఎవరు వ్యతిరేకత చెప్పలేరు. దాన్ని అందరూ అప్రూవ్ చేయాల్సిందే, దాన్ని అందరూ వాడుకోవాల్సిందే. మనీ అనేది తీసుకోవాల్సిందే. కాబట్టి మనకు రూపీ ఏదైతే ఉందో మనీ, ఆ రూపీ అనేది మనకు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ అనమాట. కరెన్సీ అనేది మనకు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్లో మనీలో చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో. ఇప్పుడు ఒకసారి టాపిక్ని కనెక్ట్ చేద్దాం. ఏమని, ఫస్ట్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ అని స్టార్ట్ చేసిన టాపిక్ ఏమని, ఓకే మనీ అనేది ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుందని తెలుసుకున్నాం. కానీ ఇది ఫస్ట్ నుండేమీ ఉండదు కదా, పునాది ఎక్కడ నుండో పడి ఉంటుంది. దానికి ముందు ఎలా వాడేవాళ్ళు, ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేటివి అంటే బార్టర్ సిస్టమ్ ముందు జరిగేది. దాంట్లో పశువుల్ని కావచ్చు, ధాన్యాన్ని కావచ్చు మనీగా వాడేవాళ్ళు. తర్వాత కాలం మారినాక గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ అనేటివి వాడినాడు. తర్వాత మోడర్న్ వరల్డ్ వచ్చేసినాక ఆ మోడర్న్ వరల్డ్లో ఆ గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్కి బదులు పేపర్తో తయారు చేసిన నోట్లు, వేరే మెటల్స్తో తయారు చేసిన కాయిన్స్ వాడడం మొదలుపెట్టినారనమాట. కానీ పేపర్ అనేది కరెన్సీ అనేది ఏదైతే 10 రూపాయల నోట్ అంటున్నామో అది కేవలం ఒక కాగితం అనమాట. దానికి వాల్యూ అనేది ఎవరు ప్రొవైడ్ చేసినారంటే, దాన్ని మనం ఎందుకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆ నోట్కి వాల్యూ అనేది ఆ కంట్రీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మన ఇండియాలో మన యొక్క కరెన్సీ ఏదైతే ఉందో 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 200 రూపీస్ నోట్, ఆ నోట్స్కి వాల్యూ అనేది మనకు ఆర్బీఐ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుందో అది మనకు వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంట్రీలో భారతదేశంలో ఆర్బీఐ తప్ప ఇంకెవ్వరు కరెన్సీ అనేది ప్రింట్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఆర్బీఐ ద్వారా ఇష్యూ అయిన కరెన్సీని ఎవరు వద్దని లేరనమాట. అందరూ అప్రూవ్ చేయాల్సిందే, అందరూ దాన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఒప్పుకోవాల్సిందే అనమాట. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఫార్మ్ ఆఫ్ మనీ వచ్చేసి డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ అనమాట. మనము ఈ మోడర్న్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉందన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్లో మనము మన యొక్క డబ్బును అనేది డిపాజిట్ చేస్తామన్నమాట. అవి డిపాజిట్ చేసినా అది మనీనే కాబట్టి డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, ఏవైతే డిపాజిట్స్ బ్యాంకుల దగ్గర ఉన్నాయో అవి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ మనీ అనమాట. ఓకేనా, పాయింట్ అర్థమవుతుందా? అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ మనీ. ద అదర్ ఫార్మ్ ఇన్ విచ్ పీపుల్ హోల్డ్ మనీ ఈజ్ యాజ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్. ఇంకొక ఫార్మ్ ఆఫ్ మనీ వచ్చేసి బ్యాంకుల్లో ఉండే డిపాజిట్స్ అనమాట. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ నీడ్స్ ఓన్లీ సమ్ కరెన్సీ ఫర్ దేర్ డే టు డే నీడ్స్. రోజువారీ జీవితంలో ప్రజలకి సర్వసాధారణ ఖర్చులు అనేవి ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గర నెలకు ఇప్పుడు జీతం వచ్చిందనుకో ఒక 1 lakh, ఆ 1 lakh వాళ్ళకి రోజు అవసరం ఏమి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం భాగాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మిగతా అదంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారనమాట. ఫర్ ఇన్స్టాన్స్, వర్కర్స్ హూ రిసీవ్ ద శాలరీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్ హ్యావ్ ఎక్స్ట్రా క్యాష్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది మంత్. ఎవరైతే వర్కర్స్ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ లేకుంటే శాలరీ ఏదైతే ఫస్ట్ మంత్ స్టార్టింగ్ వస్తుందో, మంత్కి స్టార్టింగ్ దాంట్లో ఎక్స్ట్రా శాలరీని కావచ్చు, ఎక్స్ట్రా అమౌంట్ని వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారనమాట. బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేస్తారు, పనేం లేదా అనుకోద్దండి.
వాట్ డూ ద పీపుల్ డూ విత్ దేర్ ఎక్స్ట్రా క్యాష్? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, వాళ్ళు ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాష్ని ఏం చేస్తారు? వాళ్ళ రోజువారీ అవసరాలు తీరినా కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ అనేది ఉంది. ఆ ఎక్స్ట్రా క్యాష్ని ఏం చేస్తారు అంటే దాన్ని బ్యాంక్స్లో అనేది డిపాజిట్ చేస్తారనమాట. ఎలా? ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ మనీ అనేది డిపాజిట్ చేస్తారనమాట. ఓకేనా? బ్యాంక్స్ యాక్సెప్ట్ ద డిపాజిట్స్ అండ్ ఆల్సో పే అన్ అమౌంట్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ది డిపాజిట్స్. వాళ్ళకేం పని లేదా బ్యాంకుల దగ్గర వెళ్ళి వాళ్ళ అమౌంట్ అనేది పెడతానంటే? వాళ్ళకి పని లేగా కాదు, వాళ్ళు దానికి ఆశపడి అట్లా డిపాజిట్ అనేది చేస్తున్నారు. దేనికి ఆశపడినారంటే ఒకవేళ బ్యాంకులో వాళ్ళు డబ్బు అనేది డిపాజిట్ చేసినారనుకోండి, వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది పడుతుందన్నమాట ఆ డబ్బు మీద. కాబట్టి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కోసం మనీని బ్యాంకులో డిపాజిట్ చేసినారు అన్నమాట. ఇన్ దిస్ వే పీపుల్స్ మనీ ఈజ్ సేఫ్ విత్ ద బ్యాంక్స్ అండ్ ఇట్ అర్న్స్ అన్ అమౌంట్ యాజ్ ఇంట్రెస్ట్. డిపాజిటర్స్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో మనీని వాళ్ళని డిపాజిటర్స్ అంటాం. వాళ్ళకు రెండు లాభాలు. ఒకటి, వాళ్ళ డబ్బు అనేది సురక్షితంగా ఉంటుంది బ్యాంకుల దగ్గర. రెండోది, వాళ్ళకు డిపాజిట్ చేసిన ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసినాడో దాని మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అది మంత్లీ రావచ్చు, 3 మంత్స్కి రావచ్చు, 6 మంత్స్కి రావచ్చు, లేకుంటే 12 మంత్స్కి రావచ్చు. అది ఎలాగైనా పడవచ్చు ఇంట్రెస్ట్ అనేది, కానీ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. పీపుల్ ఆల్సో హ్యావ్ ద ప్రొవిజన్ టు విత్డ్రా ద మనీ యాజ్ అండ్ వెన్ దే రిక్వైర్. బ్యాంకులో డిపాజిట్ చేసినాం కదా ప్రజలు వాళ్ళ మనీని, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోకూడదు మనీ అనేటువంటి రూల్స్ లేవు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకు కన్నా వెళ్ళి ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఈ బ్యాంకుకే వెళ్ళాలని అనేం లేదు. ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్కి, ఏ బ్రాంచ్కైనా వెళ్ళి మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. పీపుల్ ఆల్సో హ్యావ్ ద ప్రొవిజన్ టు విత్డ్రా ద మనీ యాజ్ అండ్ వెన్ దే రిక్వైర్. వాళ్ళకి ఎప్పుడు అవసరమో ప్రజలకి అప్పుడు వాళ్ళ యొక్క మనీ అనేది బ్యాంక్స్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సిన్స్ ద డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ కెన్ బి విత్డ్రాన్ ఆన్ డిమాండ్, దిస్ డిపాజిట్స్ ఆర్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. చూడండి, ఇప్పుడు ప్రజలు ఎవరైతే డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల్ని డిమాండ్ చేసి వాళ్ళ డబ్బుని ఏమని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిపాజిట్స్ని మనం ఏమనగలమంటే డిమాండ్ డిపాజిట్స్ అంటాం అనమాట. ఎందుకు డిమాండ్ డిపాజిట్స్? ఆ డిపాజిట్స్ని డిపాజిటర్స్ బ్యాంకుల్ని డిమాండ్ చేసి వాళ్ళ మనీని అనేది తీసుకుంటారు. కాబట్టి మనం వాటిని డిమాండ్ డిపాజిట్స్ అంటాం అన్నమాట. ఓకేనా? డిమాండ్ డిపాజిట్స్ ఆఫర్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫెసిలిటీ. ఒక రకంగా ప్రజలకు ఈ డిమాండ్ డిపాజిట్స్ కూడా ఒక యూజే అన్నమాట. ఇట్ ఈస్ దిస్ ఫెసిలిటీ విచ్ లెండ్స్ ఇట్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనీ దట్ ఆఫ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనకు ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేటివి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, దట్ ఈజ్ మనీ గురించి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేది. యూ వుడ్ హ్యావ్ హర్డ్ ఆఫ్ పేమెంట్స్ బీయింగ్ మేడ్ బై చెక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, నేను వానికి చెక్ ఇచ్చినాను రా, ఈ వీక్ అంతా వెళ్ళిపోతుంది, వాడు బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు అని వింటూ ఉంటాం కొంతమంది నోట్లలో ఉండి. మనకు చెక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఒక చెక్ కూడా ఇచ్చినారనమాట. ఈ చెక్స్ అనేటివి మనకు ఒక మోడర్న్ ఫామ్ ఆఫ్ మనీ అనమాట. ఓకేనా? ఇది కూడా ఒక మోడర్న్ ఫామ్ ఆఫ్ మనీ. మనకు క్యాష్ రూపంలో లేకోకుండా ఇది మోడర్న్ ఫామ్ ఆఫ్ మనీ అనమాట. ఫర్ పేమెంట్ త్రూ చెక్ ద పేయర్ హూ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ద బ్యాంక్ మేక్స్ అవుట్ ఏ చెక్ ఫర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్. ఎవరికైతే పేమెంట్ పంపించాల్సి ఉందో అతడు చెక్కులో తన యొక్క అకౌంట్ డీటెయిల్స్, అలాగే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటే ఎవరికి పంపించాలనుకుంటున్నాడు తన యొక్క అకౌంట్ డీటెయిల్స్, తన పేరు, ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నాడు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏ చెక్ ఈజ్ ఎ పేపర్ ఇన్స్ట్రక్టింగ్ ద బ్యాంక్ టు పే ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఫ్రమ్ ద పర్సన్స్ అకౌంట్ టు ద పర్సన్ ఇన్ హూజ్ నేమ్ ద చెక్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. మనము బ్యాంక్కి ఇన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. ఎలా? ఈ చెక్కులో ఎవరి పేరు అయితే ఉందో ఆ పేరు అకౌంట్ మీద వాళ్ళకి డబ్బు అనేది పంపించాలి. ఎవరి అకౌంట్ నుండి? ఎవరైతే చెక్ రాస్తున్నారో వేరే వాళ్ళకి అతడి అకౌంట్ నుండి చెక్కులో ఉన్న అతడి పేరు మీదకి డబ్బు అనేది పంపించాలన్నమాట. దీన్ని కూడా మనం ఒక రకంగా డిమాండ్ డిపాజిట్ అనొచ్చు అనమాట. ఎందుకంటే మనం డిమాండ్ చేస్తున్నాం, నా అకౌంట్లో ఉన్న డబ్బుని ఇతనికి పంపించండి అని డిమాండ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇట్లా ఎప్పుడైనా చెక్కులో మనకు ద పేయి అని రాసిందనుకో ఆ అమౌంట్ని ఖచ్చితంగా అతడి
అకౌంట్లో వేయాలన్నమాట. ద పేయి అని రాసిందనుకో అతడి అకౌంట్లో వేయాలన్నమాట. లేకుంటే అతడి చేతికి కూడా అందించాలన్నమాట. ద పేయి అని ఎప్పుడైతే ఇట్లా ఉందనుకో, ఇట్లా 2 లైన్స్ వేసి ద పేయి అని ఇక్కడ రాసినాడు అనుకో, ఖచ్చితంగా అతని చేతికి అప్పగించాల్సి ఉంటుందన్నమాట. ఏ షూ మ్యానుఫ్యాక్చరర్ ఎం సలీం, ఒక షూ మ్యానుఫ్యాక్చరర్ అనమాట, సలీం అనమాట, హ్యాస్ టు మేక్ ఏ పేమెంట్ టు ద లెదర్ సప్లయర్ అండ్ రైట్స్ చెక్ ఫర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్. అతడు లెదర్ అనేది కొనుక్కున్నాడు అనమాట, లెదర్ సప్లయర్ నుండి. అతనికి డబ్బు అనేది చెల్లించాలన్నమాట ఆ లెదర్కి. అందుకు అతడు చెక్ అనేది రాస్తాడనమాట. ఎవరి పేరు మీద? ప్రేమ్ కుమార్ అనమాట. ఓకేనా? ఆ చెక్ అనేది రాసి బ్యాంక్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఏమని? ప్రేమ్ కుమార్ పేరు మీద ఎవరైతే లెదర్ సెల్లర్ ఉన్నాడో అతడి పేరు మీదకి, లేకుంటే అతడి అకౌంట్కి 57,000 అనేది పంపించండి అని రాస్తాడనమాట. మనము వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది, అలాగే నంబర్లో కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. డేట్ వేయాలి, ఏ రోజు మనం చెక్ పంపిస్తున్నామో. తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా? తర్వాత చెక్ నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత కోడింగ్ యూజ్డ్ బై బ్యాంక్స్ అనమాట. ఇవన్నీ ఇది మనకు చెక్లో కనబడిస్తాయి అనమాట. థస్ వి సీ దట్ డిమాండ్ డిపాజిట్ షేర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ మనీ. మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో డిమాండ్ డిపాజిట్స్ కూడా ఒక కీలక పాత్రను పోషిస్తాయన్నమాట. The facility of checks against demand deposits makes it possible to be directly settle payments without the use of cash. చెక్స్ ఉండడం వల్ల మనము ఏదైతే కరెన్సీ నోట్లు ఉన్నాయో ఆ నోట్లు వాడుకోకుండానే మనము మనీని ఒక చోటి నుండి ఇంకో చోటికి ఎవరికైతే పంపించాలనుకున్నామో ఆ చెక్ రూపంలో మనం పంపించగలుగుతున్నాం అనమాట. సిన్స్ డిమాండ్ డిపాజిట్స్ ఆర్ యాక్సెప్టెడ్ వైడ్లీ యాజ్ మీన్స్ ఆఫ్ పేమెంట్ అలాంగ్ విత్ కరెన్సీ దే కాన్స్టిట్యూట్ మనీ ఇన్ ద మోడర్న్ ఎకానమీ అనమాట. ఈ మధ్య డే టు డే లైఫ్లో డిమాండ్ డిపాజిట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగిపోయింది. మనీ కంటే ఏవైతే మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో కరెన్సీ కంటే ఎక్కువగా డిమాండ్ డిపాజిట్సే వాడుతున్నారనమాట, చెక్సే ఎక్కువ వాడుతున్నారనమాట. యూ మస్ట్ రిమెంబర్ ద రోల్ దట్ ద బ్యాంక్స్ ప్లే హియర్. ఇప్పుడు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ కరెన్సీ గురించి తెలుసుకున్నాం, నోట్స్ గురించి. అదే నోట్లు 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 200 రూపీస్ నోట్, 500 రూపీస్ నోట్, వాటి గురించి తెలుసుకున్నాం అనమాట. వాటికి ఎందుకు వాల్యూ ఉంటుందంటే ఆ కంట్రీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దానికి వాల్యూ అనేది ఏర్పరుస్తుంది కాబట్టి దానికి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత డిమాండ్ డిపాజిట్స్ గురించి తెలుసుకున్నాం. ఎవరైతే ప్రజలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా క్యాష్ అనేది ఉందనుకో ఆ ఎక్స్ట్రా క్యాష్ని వాళ్ళు బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళ మనీ అనేది సేఫ్గా ఉంటుంది బ్యాంక్స్ దగ్గర. అలాగే వాళ్ళ మనీకి ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మనీని బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారనమాట. అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బుని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకు మీద డిమాండ్ పెట్టి. కాబట్టి ఆ డిపాజిట్స్ మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం అన్నమాట. తర్వాత ఈ డిమాండ్ డిపాజిట్స్లో చెక్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. డైరెక్ట్ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా మన యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుని వేరే అకౌంట్ ఎవరికైతే మనం పంపించాలనుకున్న డబ్బుని చెక్ రూపంలో మనం పంపించవచ్చు అనమాట. ఓకేనా? ఆ చెక్కులో ద పేయి అని రాసిందనుకో ఖచ్చితంగా ఆ డబ్బుని ఎవరికైతే మనం పంపుతున్నామో అతని చేతికి అప్పగించాల్సి ఉంటుంది బ్యాంక్స్ అమౌంట్ అనేది. తర్వాత ఈ డిమాండ్ డిపాజిట్స్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో. చెక్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం మన యొక్క డైలీ లైఫ్ ట్రాన్సాక్షన్స్లో అని డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ డిమాండ్ డిపాజిట్స్ కావచ్చు, తర్వాత డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం కావచ్చు, ఆ డిపాజిట్స్ని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు, సెక్యూరిటీ ఇవ్వడం కావచ్చు, దీంట్లో బ్యాంకుల యొక్క పాత్ర అనేది చాలా పెద్దదన్నమాట. బట్ ఫర్ ద బ్యాంక్స్ దేర్ వుడ్ బి నో డిమాండ్ డిపాజిట్స్ అండ్ నో పేమెంట్స్ by checks against these deposits. The modern forms of money, currency and deposits are closely linked to the working of the modern banking system. ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది తెలుసా? మన మనీ ఏదైతే డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్స్లో వాటిని బ్యాంకు కాపాడుతుంది, సెక్యూరిటీ అనేది ఇస్తుంది. ఆ సెక్యూరిటీ ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర ఎక్కడి నుండి మనీ అనేది వచ్చింది క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకి ఎట్లా వచ్చిందని మనీ అనేది? మన డబ్బుకి సెక్యూరిటీ ఇస్తున్నారు, పైగా మనం ఇచ్చిన డబ్బుకి ఇంట్రెస్ట్ అనేది వేసి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? నిలువు దోపిడిలాగా ఇస్తున్నారు అనమాట. ఎలా ఇస్తున్నారు? పైగా సెక్యూరిటీ ఇస్తున్నారు. ఆ సెక్యూరిటీకి డబ్బు ఎట్లా వస్తుందో వాళ్ళు సెక్యూర్ చేయడానికి ఆ మనీని. అలాగే ఇంట్రెస్ట్ ఎలా ఎగుతున్నారు సెక్యూర్ చేసినా కూడా. ఇవి క్వశ్చన్స్కి మొత్తం ఆన్సరే లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. ఓకేనా? దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఇంకా మనకి ఇక్కడ
మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో కరెన్సీ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, ఇవన్నీ బ్యాంక్ ఎలా పనిచేస్తుందో ఆ ప్రాసెస్కి లింక్ అయి ఉందన్నమాట. అర్థమవుతుందా? బ్యాంకులు ఎలా పనిచేస్తాయో దానికి, ఆ ప్రాసెస్కి ఈ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో కరెన్సీ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, ఇవన్నీ లింక్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్ వచ్చింది, మన డబ్బు ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తానో దానికి ఇంట్రెస్ట్ ఇస్తుంది, అలాగే సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ఆ సెక్యూరిటీకి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుండి తెస్తుంది బ్యాంకు, మనకు ఇంట్రెస్ట్ ఎలా ఇస్తుంది, ఆ ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి బ్యాంక్. ఓకే, వీటన్నిటికీ సమాధానమే లోన్ యాక్టివిటీస్ అనమాట. సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పేసుకోవాలంటే, మనం ఏదైతే డిపాజిట్ చేస్తామో బ్యాంకుల్లో ఆ మనీని వాళ్ళు లోన్స్కి తిప్పుతారనమాట. ఓకేనా, ఆ మనీని వాళ్ళు లోన్స్కి ఇస్తారు. ఆ లోన్స్కి ఇచ్చినప్పుడు ఆ మనీని వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారనమాట. ఎవరు బారోవర్స్, ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో బ్యాంకు నుండి, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు బ్యాంకుకి. ఆ ఇంట్రెస్ట్లో కొంచెము బ్యాంకులు పెట్టుకుంటే కొంచెం మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఆ ఇంట్రెస్ట్తోనే మనకు సెక్యూరిటీ అనేది ఇస్తుంది మన అమౌంట్కి, అలాగే మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనమాట. కంక్లూజన్ ఇదే మనకు నెక్స్ట్ టాపిక్ గురించి. కానీ మనం ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన బార్టర్ సిస్టము, డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్, మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీలో కరెన్సీ, డిమాండ్ డిపాజిట్, చెక్, తర్వాత బ్యాంక్ యొక్క యాక్టివిటీ, బ్యాంక్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ కావాలి వాళ్ళ యొక్క స్టడీస్లో, ముఖ్యంగా సోషల్ స్టడీస్లో అనమాట. ఓకేనా, అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుందన్నమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. అర్థమవుతుందా? కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ సైన్స్ ఛానల్ అనమాట. ఓకేనా, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.